హలో పిల్లలు, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారని అనుకుంటాను. నేను మీ లలిత టీచర్ని. మీకు పాఠాలు చెప్పాలని ఆన్లైన్లోకి వచ్చానన్నమాట. మనం ఏ పాఠంలో ఉన్నామమ్మా? 3వ పాఠమైన గుణింత పదాలు చదవడంలో. అయితే మనం ఏ విభాగంలో ఉన్నాము? 5. అయితే ఇందులో మనం వదిలేసినటువంటి పార్ట్ ఏమిటంటే ఏ గుణింతాక్షరాలకు పదాలు లేవో చెప్పండి. ఇది మనం చెప్పుకోలేదన్నమాట. అది నేను మీకు చెప్తాను. ఏ గుణింతాక్షరాలకి పదాలు లేవు అనేది ఓసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ మొత్తము 13 అక్షరాలు. సో జో, టో, బౌ, ఏ, ఐ, యౌ, ఓ, వౌ, ళు, ళే, ళై, ళో, ళౌ. ఈ గుణింతాక్షరాలకి ఈ పాఠంలో గుణింతాలని ఇవ్వలేదు. సో మీరు ఇది గుర్తించి చదవాలన్నమాట. ఇంకా తర్వాత అచ్చు అక్షరములలో మనం గుణింతము నేర్చుకోవలసినది అచ్చుల్లో రు. ఈ రు అనే అక్షరాన్ని మనము చెప్పుకోలేదు కాబట్టి ఈ రు అనే అచ్చును కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ అక్షరం యొక్క గుణింత గుర్తు సుడి. ఇక్కడ రాశాను చూడండి. దీన్ని సుడి అంటారనమాట. దీనికి చాలా తక్కువ పదాలే ఉన్నాయి. గృహము, దృష్టి మొదలైనవి. ఇది మీకు అర్థం చేసుకోవడానికి నేను చెప్పానన్నమాట. అంటే రు అనే అచ్చుకు కూడా గుణింతాలలో ఒక గుర్తు ఉన్నది అని చెప్పడానికి మీకు చెప్పానన్నమాట. సో దాని తర్వాత మీకు అసలు కొన్ని పదాలకి అర్థాలు కూడా చెప్తాను. ఎందుకంటే అర్థాలు నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు అంత ఈజీగా గ్రాస్ప్ కాదంటే అర్థం చేసుకోలేము. కాబట్టి మీరు గుణింతాక్షరాలు ఉన్నటువంటి పేజీలోకి 5వ విభాగంలోకి ఒకసారి రండి. నేను మీకు కష్టమైన పదాలకి అర్థాలు కూడా చెప్తాను. ఫస్ట్ కా గుణింతంలోకి రండి. కా గుణింతంలో కీటకం అనే ఒక పదం ఉంది కదా. ఈ కీటకము అంటే మీకు అర్థం తెలుసా? కీటకం అంటే పురుగు. ఓకే. నెక్స్ట్ ఆ కా గుణింతంలోనే కెరటం. కెరటం అంటే అలా అన్నమాట. తర్వాత ఇంకా కిందికి వస్తే కా గుణింతంలోనే కౌముది అని ఇచ్చాడు. కౌముది అంటే అర్థం ఏంటమ్మా? వెన్నెల. సో కాగుణింతంలో ఉన్నటువంటి టఫ్ పదాలకి, టఫ్ వర్డ్స్కి నేను మీకు అర్థము చెప్పానన్నమాట. చక్కగా అర్థం చేసుకొని చదివితే చదువు సులువుగా అర్థం అవడమే కాకుండా మనం మర్చిపోకుండా ఉంటాం. అండ్ నెక్స్ట్ చ గుణింతంలోకి రండి. చ గుణింతంలో చొరవ అనే మాట ఉంది. చొరవ అనే మాట దగ్గరికి మీరు వచ్చారనుకోండి, అసలు చొరవ అంటే అర్థం మీకు తెలుసా? సో అవకాశము. మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే అడ్వాంటేజ్. చొరవ అంటే అవకాశం తీసుకోవడం. తర్వాత లాస్ట్ చౌక. ఈ చగుణంతంలోనే చౌక అనే మాట ఉంది చూడమ్మా పిల్లలు. ఈ చౌక అంటే ధర తక్కువ. చౌక అంటే ధర తక్కువ అని అర్థము.
ఇంకా తగుణింతంలో ఉన్నటువంటి కష్టమైన పదాలు ఒకసారి చూద్దాం. తగుణింతంలో ఉన్న కష్టమైన పదాలు తైలం. తైలం అంటే నూనె. తైలం అంటే నూనె అని అర్థం అన్నమాట. సో ఇంకా దాని తర్వాత దగుణింతం. దాగుణింతంలో కష్టమైన పదము దౌడు. దౌడు అంటే ఏందమ్మా? వేగంగా పరిగెత్తడం. దౌడు అంటే వేగంగా పరిగెత్తడం. ఇంకా నాగుణింతంలో ఉన్న కష్టమైన అంటే టఫ్ పదాలుకి అర్థం నేను చెప్తాను చూడండి. నాగుణింతానికి రావాలి మీరు. అందులో నైజం అని ఉంది. నైజం అంటే సహజం. ఇది గుణాన్ని సూచిస్తుందన్నమాట. మంచిగా ఉండడము ఆ పిల్లవాడి నైజం. అబద్ధాలు ఆడకపోవడము ఆ పిల్లవాడి నైజం. నైజం అంటే సహజం. అది అబ్బాయికి సహజం అన్నమాట, ఎవరు చెప్పక్కర్లేదు. నైజం అనే మాట గుణాన్ని, సహజమైన గుణాన్ని సూచిస్తుంది. సూచిస్తుందంటే చెప్తుంది. నెక్స్ట్ ఆ నగుణింతంలోనే కష్టమైన పదము నొసలు. నొసలు అంటే నుదురు. నొసలు అంటే నుదురు అన్నమాట. సో మీకు నగుణింతం వరకు ఉన్నటువంటి కష్టమైన పదాలని నేను మీకు వివరించాను. తర్వాత మీరు పగుణింతంలోకి వచ్చి కష్టమైన పదాలని చూడండి. పోరు. పోరు అంటే యుద్ధం, తగవు. పోరు అంటే యుద్ధము, తగవు. మళ్ళీ బగుణింతానికి రండి. బగుణింతంలో ఉన్నటువంటి మీకు అర్థం కాని పదాలు ఏంటో చూద్దాం. బిరడ. బిరడ అంటే సీసా మూత. నూనె సీసాలు ఉంటాయి కదమ్మా, ఆ సీసా మూతని బిరడ అని అంటారు. సో దాని తర్వాత బైరాగి. బైరాగి అంటే ఏమి అక్కర్లేకుండా అన్నిటినీ త్యాగం చేసిన అతన్ని బైరాగి అంటారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ బోనము. బోనము అంటే భోజనము. భోజనాన్ని బోనం అని కూడా పిలవచ్చు. అండ్ నెక్స్ట్ రగుణింతంలోకి రండి. రా గుణింతంలో మీకు కష్టమైనటువంటి పదాలు నేను మీకు వివరిస్తాను. సో రా అంటే రా గుణింతంలో రొద. రొద అంటే ఏమిటి? కంటిన్యూగా శబ్దం చేయడం. శబ్దాన్ని కంటిన్యూగా చేయడం అన్నమాట. తుమ్మెదలు చేస్తాయి, బీస్ తెలుసు కదా, అవి కంటిన్యూగా రొద చేస్తాయి. అలాగే మనుషులు ఎవరైనా ఊరికే మాట్లాడుతూ అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ మీరు చదువుకుంటుంటే ఏదో చెప్తున్నారు అనుకోండి, దాన్ని కూడా ఒక్కోసారి రొద అంటారు. సామాన్యంగా తుమ్మెద చేసేటువంటి శబ్దాన్ని రొద అని అంటారు అనమాట. అంటే కంటిన్యూగా శబ్దాన్ని చేయడం. దానిలో రౌతు. ఈ రగుణింతంలోనే రౌతు అనే మాట ఉంది చూడండి అమ్మా. ఈ రౌతు అంటే ఏమిటి అర్థము? గుర్రాన్ని స్వారీ చేసేవాడిని రౌతు అని అంటారనమాట. గుర్రాన్ని స్వారీ చేసేవాడిని రౌతు అంటారు. అంటే ఏదన్నా ఒక జంతువుల మీద స్వారీ చేసేటటువంటి అని రౌతు అని అంటారు. సామాన్యంగా గుర్రాలను మనం ఉపయోగించుకుంటూ ఉంటాము కాబట్టి గుర్రాన్ని స్వారీ చేసే అతన్ని రౌతు అని అంటారు. అండ్ నెక్స్ట్ లగుణింతంలోకి రండమ్మా. లగుణింతంలో మీకు కష్టమైన పదం ఒకటి ఉంది. లగుణింతంలో కష్టమైన పదం ఏముంది? లౌకికం. లౌకికం అంటే లోకానికి చెందిన తెలివి. అంటే లోకానికి కొంత తెలివి అవసరం అవుతుంది మనకు బతకడానికి. ఆ తెలివి తెలిసి ఉండడాన్ని లౌకికం అని అంటారు. సో మీకు నెక్స్ట్ వాగుణింతానికి రండి. వాగుణింతం అంటే అందులో వాయువు అనే మాట మీకు టఫ్ ఉంది. ఆ వాయువు అంటే గాలి. సో ఇందులో ఉన్న టఫ్ పదాలన్నీ నేను మీకు చెప్పాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెడితే నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నాకు మీకు ఇంకా చెప్పాలనే ఉత్సాహము నాకు కూడా
కలుగుతుందనమాట. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ అసలు గుణింతాలని ఇంకా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు, గుణింతాలని ఎలా ఈజీగా నేర్చుకోవచ్చో నేను మీకు చెబుతానమాట. అంటే తెలుగు బాగా తెలుసుకొని తెలుగు మొదటి నుంచి నేర్చుకున్న వాళ్ళు అయితే ఈ గుణింతాలని ఇందా చెప్పినటువంటి క్రమంలో ఈజీగానే నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీష్కి అలవాటు పడ్డ పిల్లలు ఎలా నేర్చుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ ఒక కాలం గీసి చూపించాను. సో మీరు గుణింతాలని ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా మీరు కాలమ్స్ కొట్టుకోవాలన్నమాట. ఫస్ట్ తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, యత్వము, ఏత్వము, ఐత్వము, ఒత్వము, ఓత్వము అని రాసుకున్నారు కదా. తర్వాత ఔత్వము, తర్వాత సున్నా. ఇలాగ రాసుకున్న తర్వాత మీరు ఇంగ్లీష్ అక్షరాలని తీసుకోవాలి. ఇంగ్లీష్ అక్షరాల్లో చూడండి నేను ఎలా రాశానో ఏ ఏ ఆ అని రాసుకోవాలి. అలాగనే ఏ ఏ ఏ ఆ అని రాసుకోవాలి. అలాగే గుడి కింద ఈ రాసుకోండి. గుడి దీర్ఘం కింద ఈ ఈ ఈ ఈ అని రాసుకోండి. ఓకే. మరి కొమ్ము, కొమ్ము కింద వి యు ఊ అని రాసుకోండి. కొమ్ము దీర్ఘం కింద వి యు యు ఊ అని రాసుకోండి. యత్వం కింద ఈ ఈ అని రాసుకోండి. ఏ అవుతుంది. యత్వం కింద రాయాలి. ఏత్వం కింద ఈ ఏ ఈ ఏ అని రాసుకోవాలి ఇంగ్లీష్ అక్షరాలు. ఐత్వం కింద మీకు తెలుసు కదా, ఐ అనే అక్షరం రాసేసేయండి. ఒత్వం కింద ఓ కదా, ఓ అని మీకు తెలుసు కదా, ఓ రాసేయాలి. ఓత్వం కింద ఓ డబ్ల్యూ అని రాయండి, ఓ అవుతుంది. ఔత్వం కింద ఓ యు డబ్ల్యూ అని రాసుకోవాలి. ఇంకా సున్నా కింద ఏయుఎం అని రాయాలి. ఏయుఎం అని రాసుకోవాలి. దాని కింద మీరు తెలుగులో ఉన్నటువంటి గుణితాక్షరాలని రాయాలన్నమాట. ఉదాహరణకి నేను ఇక్కడ గా గుణింతం చెప్తున్నాను. గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గీ, గాకు గుడిచ్చి గుడి దీర్ఘమిస్తే గీ, గా కొమ్మిస్తే గు, గా కొమ్మిచ్చి దీర్ఘమిస్తే గు, గకెత్వం ఇస్తే గే, గకు ఏత్వం ఇచ్చి దీర్ఘమిస్తే గే, గకు ఐత్వం ఇస్తే గై, గకు ఓత్వం ఇస్తే గో, గకు ఓత్వం ఇస్తే గో, గకు ఔత్వం ఇస్తే గౌ, గకు సున్నా పెడితే గమ్. అలాగనే లకు దీర్ఘమిస్తే లా గుడిస్తే లీ, లక్ గుడిచ్చి దీర్ఘమిస్తే లీ, లక్ కొమ్మిస్తే లూ, లక్ కొమ్మిచ్చి దీర్ఘమిస్తే లూ, లకెత్వం ఇస్తే లే, లకెత్వం ఇచ్చి దీర్ఘమిస్తే లే, లకైత్వం ఇస్తే లై, లకొత్వం ఇస్తే లో, లకు ఓత్వం ఇస్తే లో, లకౌత్వం ఇస్తే లౌ, లకు సున్నా పెడితే లం. టకు దీర్ఘమిస్తే టా, మంచిగా దీర్ఘం తీయాలన్నమాట. రెండోది కూడా అంటే మీకు చదివేది కరెక్ట్గా వస్తే రాసేది సులువు అవుతుంది. సో మీరు టకు దీర్ఘమిస్తే టా అని ఇది అనమాట. టక్ గుడిస్తే టీ, టక్ గుడిచ్చి గుడి దీర్ఘమిస్తే టీ, టక్ కొమ్మిస్తే టూ, టక్ కొమ్ము ఇచ్చి కొమ్ము దీర్ఘమిస్తే టూ, టకెత్వం ఇస్తే టే, టకేత్వం ఇచ్చి దీర్ఘమిస్తే టే, టకేత్వం ఇస్తే టై, టకోత్వం ఇస్తే టో, టకు ఓత్వం ఇస్తే టో, టక్ ఔత్వం ఇస్తే టౌ, టకు సున్నా పెడితే టమ్. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నాను, పైన ఏ రీతిగా నేను చెప్పానో గుర్తులు, తర్వాత ఇంగ్లీష్ అక్షరాలు, తర్వాత తెలుగు గుణింతము మీరు రాసి చూసుకున్నారంటే మీరు చాలా ఈజీగా ఫీల్ అవుతారనమాట ఇది తెలుసుకోవడానికి. గుణింతాలు అనేవి తెలుగు లాంగ్వేజ్కి లైఫ్ అనమాట. మీరు ఇవి నేర్చుకున్నారనుకోండి ముందర ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ది రకు దీర్ఘమిస్తే రగుడిస్తే రీ, రగుడి ఇచ్చి దీర్ఘమిస్తే రీ, రక్కొమ్మిస్తే రు, రక్కొమ్మిచ్చి దీర్ఘమిస్తే రు, రకెత్వం ఇస్తే రే, రకు ఏత్వం ఇస్తే రే, రకైత్వం ఇస్తే రై, రకోత్వం ఇస్తే రో, రకు ఓత్వం ఇచ్చి దీర్ఘమిస్తే రో, రక ఔత్వం ఇస్తే రౌ, రకు సున్నా పెడితే రమ్. దీంతో మనకి 3వ లెసన్ అయినటువంటి గుణింత పదాలు చదవడం
అయిపోయింది. మరి ఎలా ప్రాక్టీస్, ఈజీ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి? మీరు ఆటల్లో పాటల్లో కూడా ఇది మంచిగా దీర్ఘం తీస్తూ చదువుతూ ఉన్నారనుకోండి, రోజు ఈజీగా వచ్చేస్తుంది. ఉదాహరణకు మీరు సినిమా పాటలను వింటూ ఉంటారు, ఆ రకమైనటువంటి దీర్ఘాలు కూడా తీసేసుకుంటూ చదువుకున్నారనుకోండి, మీకు వెరీ ఈజీ అనమాట గుణింతాలు. ఒకసారి నేను మీకు ఎలా పాటలాగా ఎలాగ నేర్చుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. రా రకు దీర్ఘమిస్తే రా, రకు గుడిస్తే రీ, రకు గుడి దీర్ఘమిస్తే రీ, రకు కొమ్మిస్తే రూ, రకు కొమ్ము దీర్ఘమిస్తే రూ, రకెత్వం ఇస్తే రే, రకు ఏత్వం ఇస్తే రే, రక ఐత్వం ఇస్తే రై, రకోత్వం ఇస్తే రో, రకు ఓత్వం ఇస్తే రో, రకు ఔత్వం ఇస్తే రౌ, రకు సున్నా పెడితే రం. ఇలా కూడా చదువుకొని మీరు చక్కగా గుణింతాలని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారని చెప్తూ మీ లలిత టీచర్ మీకు చెప్తున్నది. బై బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మై లెసన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.